సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. ప్రతి పండక్కి ఏదో ఒక స్వీట్ చేసుకుంటూ ఉంటామండి. పాయసాలు, చక్కెర పొంగళ్ళు చేస్తాం. కొన్ని పండగల్లో ప్రత్యేకంగా గారెలు, బూర్లు, గారెల్ని పాకల్లో వేస్తాం. తర్వాత బూరెలు, అప్పాలు, అరిసెలు ఏవేవో చేసుకుంటాం. అయితే బూరెలు చేసేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి. కాస్త అటు ఇటు అయితే పాకం సరిగా రాకపోతే చీదేస్తాయి, నూనెంతా పాడైపోతుంది. కొంచెం పెద్దవాళ్ళు ఉండాలి అలా అనిపిస్తుంది. అయితే ఈ పెసరపప్పు బూరెలు మామూలుగా చేయం, అందరూ శనగపప్పు వేసుకుని చేసుకుంటాం. ఈ పెసరపప్పుతో చేసే బూరెలు కొంచెం ప్రత్యేకంగా ఉంటే చీదేయవు. అసలు ఎంత బాగా చెప్పిన మాట వింటాయో. చాలా పాతకాలపు పద్ధతి. గోదావరి జిల్లాలో చేస్తారు. మా ఇంట్లో కూడా మా నాయనమ్మ అంటే దాదాపుగా నాకు ఒక 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాయనమ్మ చేయటం తెలుసు నాకు. అంత పాత వంటకం అన్నమాట. అయితే ఈ పెసరపప్పుతో చేసే బూరెల్ని మామూలుగా మనం శనగపప్పులాగా ఉడికించి అలా చెయ్యము. దీన్ని కొంచెం డిఫరెంట్గా చేస్తాం అన్నమాట. పోలి బూరెలు అంటారు వీటిని. పెసరపప్పుని పోలి చేయటం, ఈ పోలిని బూరెల్లాగా మార్చటం అన్నమాట. కొంచెం డిఫరెంట్ థింగ్. విషయం చెప్దాం. పెసరపప్పు, బెల్లము, కొబ్బరి కలిపి పూర్ణం చేస్తాం లోపల పెట్టేది. బయట తోపు మామూలు బూరెల్లాగానే బియ్యము, మినపప్పు నానబెట్టుకుని రుబ్బేసుకోవటమే. దీనికి మార్నింగ్ చేయాలంటే ముందు తెల్లవారి నిద్ర లేవగానే 5:30కో 6 గంటలకో ఒక కప్పు మినపప్పుకి కప్పున్నర బియ్యం నానబెట్టేసేయండి. శుభ్రంగా 3-4 సార్లు కడిగి ఒక కప్పు మినపప్పు, కప్పున్నర, 1కి 1:30 ఇది లెక్క. మరి ఏ బూరెలకైనా ఇదే బాగుంటుంది. మళ్ళీ పిండి విడిగా రుబ్బటం ఆ వ్యవహారం ఏం పెట్టుకోవద్దు, రెండు కలిపి వాడేసుకోవచ్చు. ఆ మిగిలిన పిండితో చేసుకునేందుకు కూడా ఒక సింపుల్ రెసిపీ ఉంది, అది కూడా చెప్తాను. సో ఇప్పుడు ఒక మినపప్పు, 1:30 బియ్యము వేసి శుభ్రంగా కడిగేసేయండి. విడివిడిగా నానబెట్టవలసిన అవసరం ఏమీ లేదు. కలిపి ఓ గిన్నెలోనే పెట్టేయండి. మన మిక్సీ జార్ బాగుందా లేదా మనం రోట్లో రుబ్బేటట్టయితే మన జబ్బసత్వ అంతే. ఏం చేద్దాము, దీన్ని 9 గంటలకల్లా ఈ పప్పులు 2 రుబ్బేసేయండి. పప్పు బియ్యాన్ని గ్రైండ్ చేసేసేయండి. గ్రైండ్ చేసి అది ఆ తోపు పిండి ఎలా కావాలంటే మనకి దోస పిండి ఎట్లా వస్తుంది, ఇట్లా గరిట జారుగా అట్లా వచ్చేలాగా చేసుకోవాలి. దాన్ని మూత పెట్టి ఒక పక్కన పెట్టండి. దానికి 2 అవర్స్ స్టాండింగ్ పీరియడ్ ఉండాలి. అంటే బూరెల తోపు 2 గంటలు ఊరాలి. పిండి ఊరితేనే బూరె రుచిగా వస్తుంది. సో ఇది మెయిన్ తోపు. ఈ తోపు పక్కన పెట్టాక రుబ్బి పక్కన పెట్టంగానే 1 గ్లాసు పెసరపప్పుని నానబెట్టుకోండి. అంటే ఇప్పుడు మనం బియ్యము, మినపప్పు కలిపి ఎంత ఉందో, మనం ఎంత పదార్థం చేసామో దానికంటే కొంచెం ఎక్కువ పెసరపప్పు పెట్టుకోవచ్చు. కొలత కోసం చెప్తున్నాను. సో ఒక పెద్ద గ్లాసు పెసరపప్పు నానబెట్టండి. పెసరపప్పు 2 అవర్స్ నానితే చాలు. మనం 9ంటికి నానబోసామనుకుందాం, 11 గంటలకి పెసరపప్పుని రుబ్బేసేయండి. ఇదిగో ఇలా పేస్ట్ లాగా చూడండి, ఇట్లా మెత్తగా రుబ్బేసేయచ్చు. ఇందులో బరకేమీ ఉండక్కర్లేదు. ఈ పెసరపప్పుని ఏం చేయాలంటే ఇడ్లీలాగా మనం ఇడ్లీ పాత్రలో ఉడికిచ్చేసుకోవాలి. ఈ ఇడ్లీలా ఉడకబెట్టడాన్ని పోలి చేయటం అంటారు. పోలి అంటే మన గోదావరి జిల్లాలో వాసన పోలి అంటారు. మనం మినపగుడం ఎట్లా చేస్తాం, అడుగుని నీళ్ళు పోసి పైన బట్ట కట్టి దాని మీద వేస్తాం కదా, అలా వాసన కట్టి వేయటాన్ని వాసన పోలి అంటారు. ఇది కూడా అదే అన్నమాట. మనమైతే ఈ వాసన కట్టి వేయకుండా మనకు సులువుగా ఉంది కదా అవకాశం. సో ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం. ఇడ్లీలు పెట్టి ఆ ఇడ్లీ వచ్చేసాక దాన్ని పూర్ణంగా ఎలా మలచాలో చూద్దాం. ముందు ఇడ్లీలు పెట్టేద్దాం. మా దగ్గర పిండి రెడీగా ఉంది. సో వీటిని ఇడ్లీలు ఎలా పెట్టాలో చూద్దాం. చాలా సింపుల్, అందులో ఏమీ వ్యవహారం ఏం లేదు. సింపుల్గా ఇడ్లీ ప్లేట్లో పెట్టాం. ఒక 10 నిమిషాల పాటు చక్కగా ఆవిరికి ఉడికిపోనివ్వాలి. ఒక సాదా మనకు అలవాటైన ఇడ్లీ పాత్ర పెట్టండి. వీటికి నెయ్యి రాయాలా అలాంటి హైరాన్ ఏం లేదు. జస్ట్ కొంచెం తడిగా ఉంటే సరిపోతుంది. మామూలు ఇడ్లీ లాగానే. యాక్చువల్గా ఈ పోలి పిండికి అంటే పూర్ణానికి స్టాండింగ్ పీరియడ్ అక్కర్లా. 11 గంటలకు రుబ్బేసి ఇడ్లీలు పెట్టేసుకోవటమే. ఈ ఇడ్లీలు చల్లారాలి, కొంచెం చల్లబడితే కానీ మనం పని చేయలేకపోతాము. మనం ఒక గ్లాసు పెద్ద అంటే ఈ కప్పుతో చేసాము పప్పు. ఈ కప్పు పప్పు మనకి ఎన్ని ఇడ్లీలు వస్తున్నాయో చూడండి. అడుగు ఇడ్లీలు కొంచెం ఫ్లాట్గా పెట్టాం, పై ఇడ్లీలు కొంచెం పెద్దగా పెట్టేసుకుందాము. ఎందుకంటే దీని మీదకి వచ్చే పదార్థం ఏం లేదు కదా.
కుక్కర్ విజిల్ ఉన్నా సరే లేకపోయినా కూడా పర్వాలేదండి. మనం ఏదైనా ఒక పెద్ద పాత్రలో పెట్టి కూడా ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మనం ఆవిరి మీద ఉడకనిస్తే తర్వాత చల్లారాక పూర్ణం చేసుకుందాం. మన పెసరపిండి ఇడ్లీలు తయారైపోయాయండి. ఇవి కొద్దిగా చల్లారనిచ్చి చిన్న చిన్న ముక్కలు చేసి చిదిపేసేయాలి. దీన్ని మనం ఈజీగా ఏం చేయదండి, ఇది పూర్తిగా ఆరిపోయాక కొద్దిగా 4-5 ముక్కలు చేసి మిక్సీ జార్లో పెద్ద జార్లో వేసేసి 2 సార్లు తిప్పేస్తే అండి రవ్వగా వచ్చేస్తుంది. ఇది పిండి శుద్ధ మొదట మనకి ముద్దలా కనపడుతుంది, ఆరిన కొందికి సన్న రవ్వలాగా విడిపోతుంది. బ్రెడ్ క్రమ్స్ ఎట్లా వస్తాయో ఈ రవ్వ కూడా అలాగే వస్తుంది, పెసరపిండి రవ్వ కూడా. మనం ఇది మొత్తానికి పిండి చేసుకుని దీన్ని బెల్లం పాకంతో కలుపుకొని పూర్ణం తయారు చేసుకోవాలి. హార్డ్లీ మొత్తం కలిపి ఒక 10 మినిట్స్ పని. ఇది చల్లారడం ఇంపార్టెంట్. దీన్ని పొడి చేసుకోవటము, ఆ తర్వాత పాకం పట్టేసుకోవటమే. చల్లారి పెడదాం ఒకసారి. వీటిని మనం ఇలా చేత్తో నలిపామనుకోండి ఇవి కొంచెం ఉండలు గచ్చకాయలు అవుతాయి. అదే మనం మిక్సీలో వేస్తే చక్కగా పిండిగా వచ్చేస్తుంది. ఇలా వస్తుంది. ఇందులో ఇంకా సన్న క్రమ్స్ అయిపోతాయి అన్నమాట. చక్కగా వస్తుంది. చల్లారాలి. పెసరపప్పు మనం ఈ ఇడ్లీలు గ్రైండ్ చేస్తే ఇట్లా రవ్వలాగా వస్తుందండి. 1-2 ఉండలు ఉంటాయి, చిదిపేసేయచ్చు. మనం చేతితో చిదిపితే మాత్రం ఈ రకంగా రవ్వ రాదు. అయితే దీన్ని పాకం పట్టుకుందాం. సింపుల్ పాకమే. మా నాయనమ్మ వాళ్ళ రెసిపీ అయితే జస్ట్ పంచదార కలిపేసేవాళ్ళు, పెద్దగా పాకం పట్టేవాళ్ళు కాదు. క్రమంగా కొంచెం కాస్త ఆలోచనలు కొంచెం మారి మేము కాస్త పాకం పట్టటాలు అవి ప్రాక్టీస్ చేసాం. దీనికి ఏం లేదు, కొంచెం కొబ్బరి వేయించుదాము. కొద్దిగా పచ్చి కొబ్బరి వేయించుకోవాలి కొంచెం. దీనంటే పచ్చివాసన పోయేదాకా ఇది ఒట్టి మూకుడులో వేసుకోవచ్చు. కొబ్బరి మన చాయిస్ అండి, ఇంకా కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. కొద్దిగా కొబ్బరి వేస్తే రుచి బాగుంటుంది అంతే. ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే పంచదార కొబ్బరి కొంచెం వేయించి షుగర్ కొద్దిగా గ్రైండ్ చేసేసి ఇందులో కలిపేసి ఉండలు చుట్టేసేవాళ్ళం. అది కూడా ఒక పద్ధతి. ఈజీగా ఇంకా కొంచెం తొందరగా అయిపోవాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. అయితే మనం బెల్లంతో చేయదలుచుకున్నాం హెల్తీగా, అందుకని కొంచెం పాకం రానిస్తామన్నమాట. కొబ్బరి వేగిపోయింది, అక్కడక్కడ అడుగు అంటుతుంది. దీనికి కొలత లేదు, బట్ బెల్లానికి కొలత. ఏ కప్పుతోటి మనం పెసరపప్పు వేసుకున్నామో ఆ కప్పుడు బెల్లం. మనం కప్పు పెసరపప్పుకి చూడండి ఎంత పదార్థం అయిందో. బెల్లం వేసేద్దాం. కొంచెం సిమ్లో పెట్టి స్టవ్ బెల్లం వేయటం. అయితే ఈ బెల్లంలో ఒక్క చుక్క నీళ్ళు, చాలా కొంచెం, 1 స్పూన్ అనుకోండి, కాస్త అట్లా నీళ్ళు చల్లి కొంచెం ఇది కరిగితే చాలన్నమాట. దీన్ని వడబోయటాలు లాంటివి ఏమీ చేయలేం కాబట్టి మనం ఏం చేయాలంటే కాస్త శుభ్రమైన బెల్లాన్ని చూసి తెచ్చుకోవాలి. కొంచెం ఇది కరిగితే ఈ పాకము ఇది కలిపేసేద్దాం అంతే. బెల్లానికి కొంచెం తడి తగిలితే చాలు, కరిగిపోతుంది. ఇందులో పెద్ద పాకం రావడం వ్యవహారం కూడా ఏం లేదు. ఎట్లా మనం పూర్ణాల్లో జీడిపప్పులు కిస్మిస్లు అవి వేసుకోం, శనగపప్పే కదా రుచి. ఇందులో కూడా అంతే. ఇందులో మనకి ఇంకా వేరే యాడెడ్ థింగ్స్ ఏం లేవు. కొంచెం ఏలక పొడి వేసుకుంటాం అంతే. బెల్లం శాంతం కరిగాక పాకం కలిపేసుకుందాం. ఒకవేళ మన పదార్థం ఎక్కువ ఉంది, పొడి ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అని అనిపిస్తే ఇంకొక నీళ్ళ చుక్క చిలకరిస్తే సరిపోతుంది. దాదాపుగా బెల్లం కరిగిపోయింది. కొంచెం ఏలక పొడి వేసుకుందాం. కొద్దిగా మన ఈ పెసరపప్పు పూర్ణం తాలూకు పొడిని, అంటే పోలిబూరెల పొడిని ఇందులో కలిపేద్దాం. స్టవ్ ఆపేస్తున్నాను. ఇది కలపాలంతే మనం. రెండో వాళ్ళు ఎవరైనా తోడుంటే పక్కన ఒకళ్ళు పూర్ణం వేస్తుంటారా, పొడేస్తారు, ఇంకొకళ్ళు కలుపుతారు. ఇంకొంచెం స్పీడ్గా అయిపోతుంది. ఒకళ్ళ మీద చేసేటప్పుడు కొంచెం కాస్త నిదానంగా అవుతుంది. ఒకసారి మొత్తం కలిపెట్టి చేత్తో మెదిపేసి నిమ్మకాయ సైజు ఉండలు చేసి పెట్టుకోవాలి. మన పూర్ణం బూర్లకి ఇదిగో పూర్ణం సిద్ధమైందండి. నిమ్మకాయల సైజులోనే చేశాను ఇంచుమించుగా అన్ని.
అయితే మనం పైన తోపు ఉంది కదా, ఒక మినపప్పు 1.5 బియ్యం నానబెట్టాం, మధ్యాహ్నమే రుబ్బేసాం. చూడండి ఇప్పుడు రెడీగా ఉంది. ఇలాంటి దాంట్లో ఏం చేసుకోవాలంటే కొంచెం పసుపు వేస్తే కనుక, పసుపు వాసన ఎక్కువేం రాదు కానీ కలర్ బాగా వస్తుంది, కొంచెం రంగు వస్తాయి అన్నమాట. లైట్గా పసుపు మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే మానేయండి. ఇది ఎలా రావాలంటే దీని చిక్కదనం మనం ఎలా కోట్ అయింది చూడండి, అలా వస్తుందన్నమాట. పూర్ణం మీద కూడా ఒకసారి కలిపేద్దాం. నూనె పెట్టేశాను, నూనె కలుగుతుంది. ఈ లోపల ఇది కొంచెం పసుపు వేసి కలిపెట్టేసుకుందాం. ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోండి ఈ తోపులో, లేకపోతే చప్పగా ఉంటుంది. పైన ఒక చిటికెడు ఉప్పు, మరి ఇది ఉప్పగా ఉండకుండా కొద్దిపాటి ఉప్పు వేసుకోవటం. చూడండి లైట్ ఎల్లో కలర్ ఇందులో వస్తే, అందులో వేగినప్పుడు కొంచెం ముదురు పసుపు రంగు వస్తుంది, అందంగా ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ వరకు వేయించండి. మామూలు బూరెలు వేసినట్టే, కొంచెం అలవాటుగా బూరెలు వేసేవాళ్ళు ఇంకా చకచక వేసేస్తారు కూడా. ఇవి అస్సలు నూనె పీల్చవండి, అంటే చీత్త అయిన భయం లేదు. శనగపప్పు బూరెలాగా సతాయిచ్చవు. ఇందులో ఒక ఫైనల్ టిప్ ఏంటంటే, మనం శనగపప్పును కూడా ఇలాగే పోలీలాగా చేసుకుని, అంటే శనగపప్పు నానబెట్టి రుబ్బేసి ఇడ్లీలాగా పెట్టేసి, ఇప్పుడు సేమ్ డిటో నేను చేసినట్టే, కాకపోతే శనగపప్పుకి ఇంకొంచెం బెల్లం పడుతుంది. ఒకటి కాకుండా ఒక పావు కప్పు పైన వేస్తే చక్కగా వస్తుంది. దీన్ని పంచదారతోటి కూడా ట్రై చేయొచ్చు, పంచదార రుచి ఇష్టమైన వాళ్ళు. దానికైతే పెద్దగా వ్యవహారం ఏం లేదు, పాకం పట్టక్కర్లేదు. పంచదార గ్రైండ్ చేసేయటం, కొబ్బరి కొద్దిగా వేయించి పంచదార దాంట్లో కలిపేయటం, ఈ పోలి పొడిని ఏదైతే మనం పెసరపప్పు పొడి చేసుకున్నామో అది అందులో మిక్స్ చేసేసుకోవటం, గట్టిగా నలిపి ఉండలు చేసేసుకోవటమే. ఆఖరి వాయలోకి వచ్చేసామండి. ఇది ఒకవేళ తోపు పిండి మిగిలింది, మనకి పూర్ణం అంతా వాడేస్తాం కదా, పై పిండి మనం మినపప్పు బియ్యపిండి రుబ్బాం కదా, ఒకవేళ అది మనకి ఎక్కువైపోయింది మిగిలిపోయింది అలాంటి టెన్షన్ ఏం పడకండి. వాటిని చక్కగా దోశలు పోసుకుని అట్లు పోసుకొని తినేయచ్చు, చిన్న ఎలోయిష్ కలర్లో ఉంటాయి. అలా కాదంటే నూనె ఉంది కాబట్టి ఆ పిండిలో కొంచెం బియ్యపిండి కలిపి, కొంచెం అంటే పుణుకుల పిండిలాగా చేయండి. బియ్యపిండి కలపటం, అందులో కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసేసేయటం, కాస్త కరివేపాకు కూడా తుంపి వేస్తే పొంగు బూరెలు అంటారు, ఇందులో వేసేసుకోవచ్చు. మనం అంటే నూనెలో వేయించేసుకోవచ్చు. ఉగాది పండుగప్పుడు అమ్మవారి నైవేద్యాలని చేస్తారు ఊళ్ళంట్లో, చాలామంది చెక్కి అలవాటు ఉంటుంది. ఈ గారెలు బూరెలు చేసిన తర్వాత ఈ మిగిలిన తోపు పిండిలో బియ్యపిండి అల్లం పచ్చిమిర్చి కలిపి పొంగు బూరెలను వేస్తారు. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం అని చెప్తారు. ఆ పిండి వృధా పోతుందని ఏం అనుకోక్కర్లేదు, చక్కగా వాడేసుకోవచ్చు. ఎందుకంటే తోపుని కొలిచినట్టుగా చేయటం ఎవరి వల్ల కాదు, తోపు ఖచ్చితంగా మిగులుతుంది. ఆ మిగిలిన దాన్ని వాడేసుకోవచ్చు. అయిపోయినాయి. కొంచెం మీడియం టు లో మధ్యలో ఫ్లేమ్ పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఇవి పొంగి ఇదంతా పడి చికాగ్గా అవుతుంది. మీడియం ఫ్లేమ్లో కనుక మనం చేస్తే చక్కగా ఇట్లా మంచి రంగులో వస్తాయి. ఇది పసుపు వేయటం వల్లే ఇలాంటి రంగు వచ్చింది, లేకపోతే కొంచెం లేత రంగులో ఉంటాయి, తెల్లగా అనిపిస్తాయి. ఎల్లో పసుపు వేసాం కదా, దానివల్ల ఎల్లో ఇష్ గోల్డెన్ షేడ్ వచ్చింది. తీసేద్దాము. పోలి పూర్ణం బూరెలు అంటే పెసరపప్పుని ఉడికించి చేసినవి. ఆ ఉడికించిన పదార్థాన్ని పోలి అంటారు. ఇది ఒక పద్ధతి ప్రకారం, అంటే ప్రాంతంలో చెప్పబడే పేరు అనమాట. ఈజీగా ఉంటుంది, బాగా రుచిగా ఉంటుంది. శనగపప్పు కంటే సులువుగా డైజెస్ట్ అవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. ఒకసారి చేసి చూడండి. ఆల్రెడీ మీకు వచ్చి ఉంటే ఏవైనా కొత్త కిటుకులు ఇందులో నాకు తెలియని ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.